హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. పిల్లలు స్కూల్ నుండి వచ్చేలోపు వేడిగా స్నాక్స్ రెడీ చేసి పెడితే పిల్లలు వాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారు. బయట నుండి వస్తువులు తెచ్చుకోకుండా మన ఇంట్లోనే ఉండే వస్తువులతోటి ఈజీగా రెడీ చేసుకోవచ్చు. మన ఇంట్లో ఉన్న బియ్యం పిండితోటే ఇలా రెడీ చేసుకోవచ్చండి. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న బెల్ గంటను కొట్టండి. మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుందండి. చూడండి ఎంత బాగున్నాయో. మన ఇంట్లో ఉన్న బియ్యం పిండితో ఈజీగా తయారు చేసుకోవచ్చు. ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. 4 అల్లం ముక్కలు, 4 పచ్చిమిరపకాయలు, కల్లెమాకు, ఉల్లిగడ్డ, కొత్తిమీర, జీలకర్ర తీసుకోవాలి. వాటిని మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ బాగా మెత్తగా పట్టుకోకుండా కొంచెం పొడిగా పట్టుకోవాలి. పట్టుకొని ఒక బౌల్లో పిండి తీసుకున్నాను. ఒక బౌల్లో పిండి తీసుకొని ఒక కప్పు బియ్యం పిండి తీసుకొని ఒక బౌల్లో పోసుకొని ఇంతకుముందు మనం మిక్సీ పట్టిన దాన్ని తీసుకొని ఇలా కలుపుకోవాలండి. ఇలా ఈ పిండిలో వేసుకొని కలుపుకోవాలి. అలా తగినంత మనకు సరిపడంత ఉప్పు వేసుకొని మంచిగా దాన్ని ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలండి. చూడండి నేను ఏ విధంగా కలుపుతున్నానో మీరు కూడా అదే విధంగా కలుపుకోండి. ఇక చూడండి ఉండలు లేకుండా మొత్తం కలగలిపేటట్టు కలుపుకున్నాను నేను. ఇందులో బాగా కాచిన వేడి నీళ్ళు పోసుకోవాలండి. ఒకేసారి పోసుకోకూడదు. కొంచెం పోసుకొని దానికి సరిపడా వాటర్ పోసుకొని కలుపుకోవాలి. చేతితోని వేడి నీళ్ళు కలుపుకుంటే మన చేయి కాలుతుంది కాబట్టి కొంచెం చెంచాతోని నేను కలబెట్టుకుంటున్నాను. ఒక కప్పు బియ్యం పిండికి ఒక కప్పు వాటర్ పోసుకోవద్దండి, ఎందుకంటే బాగా లూజ్ అయిపోతుంది. ఒక కప్పు బియ్యం పిండికి కొంచెం తక్కువ పోసుకోవాలండి. ఇగో ఈ విధంగా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. ఒక గంట సేపు నానబెట్టుకుంటే మంచిగా నానుతుంది. చూడండి నేను ఏ విధంగా ముద్ద చేసుకున్నాను. ఒక మూకుడు తీసుకొని అందులో మన గ్యారెలకు సంబంధించి ఏంపుడుకు సరిపడంత నూనె తీసుకున్నాను. వీటిని చిన్నగా ఇలా ముద్దలు చేసుకోవాలి. మీరు కూడా మంచిగా పిండి పిసుకుడు పడాలండి. పిసుకుడు పడితే మంచిగా ఉంటుంది. ఇట్లా ఒక కవర్ తీసుకొని దానికి ఆయిల్ రుద్దుకోవాలి. మనం చేసుకున్న ముద్ద తీసుకొని దాని మీద పెట్టుకొని ఆ కవర్ దాని మీద కప్పుకొని చిన్న టిఫిన్ మూతతోటి ఇలా ఒత్తుకోవాలండి. రౌండ్ షేప్లో బాగా మందం కాకుండా బాగా పలసగా కాకుండా మిడిల్ సైజులో చేసుకోవాలి. నేను ఎలా ఒత్తుకుంటున్నానో చూడండి. అలాంటి మూత మీ దగ్గర ఉంటే మీరు కూడా తీసుకొని చేసుకోవచ్చండి. చాలా రౌండ్గా వస్తుంది. ఇప్పుడు చూడండి ఏ విధంగా ఉందో, చాలా బాగా అవుతుంది. మా పిల్లలు అయితే చాలా బాగా వచ్చిందని అన్నారు. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. చాలా టేస్టీగా చాలా బాగా వచ్చింది. ఇక చూడండి ఏ విధంగా మంచిగా పొంగుతున్నాయో. మనం పూరీలు పొంగినట్టు బూరెలు పొంగినట్టు పొంగుతున్నాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నేనైతే ట్రై చేశాను. చూడండి కొత్తిమీర ఇవన్నీ ఏ విధంగా ఏర్పడుతున్నాయో. పిల్లలకు వేడిగా ఇలా రెడీ చేసి పెడితే వాళ్ళు తింటారు. చాలా హెల్తీ ఫుడ్. ఈజీగా మన ఇంట్లో దొరికిన బియ్యం పిండితోటి అప్పటికప్పుడు పిల్లలు చేసుకొని పెడితే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో మీరు కామెంట్ చేయండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. ఇక చూడండి ఎలా వంగినాయో. చూడడానికైతే చాలా మంచిగా మా పాప మా బాబు అయితే మమ్మీ సూపర్ ఉన్నాయి అన్నారు. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఓకేనా? చూడండి అప్పటికప్పుడు మన ఈజీ ప్రాసెస్ అండి. మన ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.